తీవ్రమైన చలిగాలులు గడ్డకట్టే స్థితిలో నదీ జలాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. నేడు మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తారు. ఇవాళ చేసే స్నానాన్ని అమృత స్నానని అంటారు. దీనిని ఆచరించేందుకు సంగమ ఒడ్డున భక్తులు బారులు తీరారు. సాధు సంగవులు, నాగ సాధువులు, అఘోరాలు వేలాదిగా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతానికి 1,30,00,000 మంది జనం త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు భావిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా అఖాడ వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. అమృత స్నాన సమయంలో 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇది ముగిసిన అనంతరం సామాన్య భక్తులు స్నానం ఆచరిస్తున్నారు. అమృత్ స్నాన్ మహాకుంభమేళాలో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఇందులో స్నానం చేసేందుకు మొదటి అవకాశం నాగ సాధువులకు ఇస్తారు. ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. జై శ్రీరామ్, హరహర మహాదేవ్, జై గంగామయ్య అన్న నినాదాలతో విశాలమైన త్రివేణి సంగమం హోరెత్తిపోతోంది. నెలన్నర రోజుల పాటు కొనసాగే ఈ మేళాలో 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. لا مزيان